శ్రీ యనగంటి వెంకట్రావు గారు, అధ్యక్షుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మిత్రులు బండారు శ్రీనివాసరావు గారు, మన పూర్వ సమాచార కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఈ సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులు, వెంకట్రావు గారి అభిమానులు అందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ క్లబ్బు, దేశోద్ధారక భవనం, సురవరం ప్రతాపరెడ్డి గారి హాలు, ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. కానీ చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే వెనక్కి వెళ్ళలేను కదా. నేను మళ్ళా రాజకీయంలో లేను. నేను ఇప్పుడు మీ పార్టీ అని అంటున్నాడు శ్రీనివాసరెడ్డి గారు. నేను పార్టీలో కూడా లేను ఇప్పుడు. నేను నా జీవితంలో 2 సార్లు కళ్ళనీళ్ళు పెట్టాను. ఒకటి, మా అమ్మ గురించి గుర్తొస్తే నాకు కళ్ళనీళ్ళు వస్తాయి, ఎందుకంటే మా అమ్మని నేను చూడలా. నా 13వ ఏట మా అమ్మని ఎద్దుబొడిస్తే కొమ్మి యువతల నుంచి అవతలకు వచ్చి చనిపోయింది. ఆ విషయం ఎవరన్నా చెప్తే కళ్ళనీళ్ళు వస్తుంటాయి నాకు. మామూలుగా అమ్మని చూడలేకపోయినా దురదృష్టం. నేను జీవితంలో నాకు ఎన్నో కలిసి వచ్చాయి. నేను అనుకున్నది సాధించలేనిది లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ అదొక్కటి మాత్రం అలా మిగిలిపోయింది. ఎంత చేసినా మా అమ్మని నేను చూసే అవకాశం నాకు లేకపోయింది, వినడమే ఊళ్ళో అందరు చెప్తే. రెండవది, పార్టీ నుంచి ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచి దాంట్లో నన్ను రమ్మని పార్లమెంటరీ బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానించారు. భారత ఉపరాష్ట్రపతిగా మీరు ఉండాలని అని చెప్పి అన్నారు. అంటే నాకు చాలా బాధ వేసింది. తర్వాత వాళ్ళకి చెప్పాను, అక్కడ వాళ్ళకి బాధ నేను మంత్రివర్గం నుంచి వెళ్ళిపోతున్నాను కాదయ్యా, అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను చూసుకొని నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ నుంచి నియమం లేకపోయినా నేను పెట్టుకున్న సాంప్రదాయం పద్ధతి ప్రకారం, పెద్దవాళ్ళు చూపించిన సాంప్రదాయం ప్రకారం రాజీనామా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను పార్టీకి అన్నాను. అప్పటి నుంచి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళా. నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొలా. మా ఆవిడ గొడవ పెడుతుండేది, ఈ పార్టీ ఆఫీసు స్థలం అవన్నీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది, చాలా బాగా వచ్చిందట పార్టీ ఆఫీసు, ఒకసారి చూడడానికి పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏంది ఈ నియమాన్ని పెట్టుకున్నారు మీరని చెప్పాను. మరి అందరూ చెప్తున్నారు కదా, అందరూ చూసి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా బాగుందని అని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. పార్టీ అంటే అభిమానం లేక కాదు, రక్తంలోనే అదే ఉంది కదా మామూలుగా. అందువల్ల దాని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దైనందిన రాజకీయాల్లో, ఎన్నికల రాజకీయాల్లో వాటిని నేను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రోజే వదిలిపెట్టాను. ఉపరాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా రాజకీయాల గురించి మాడకుండా ఉండడంలే, రాజకీయాలు మాడుతున్నాను, విషయాలు విశ్లేషించి చెప్తున్నాను. యువతరానికి కాస్త విషయాలు తెలవాలనే ఉద్దేశంతో అయిపోయింది. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను నేను. ఎవరు అడిగితే కూడా ఏం సార్ మాడుతూనే ఉన్నారంటే నేను చెప్పాను, పదవీ విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉంటాను ఆఖరిదాకా అని చెప్పాను. ఈ కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, IIITలు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, వ్యవసాయం సంబంధించిన కార్యక్రమాలు వీటిలో పాల్గొంటూ ఉన్నాను. ఖాళీగా అసలు ఉండలేం కదా. ఇంత చురుగ్గా ఉండి ఖాళీగా ఉండాలంటే చాలా పెద్ద, అది ఒక రకమైన జీవహింస లాంటిది. కాబట్టి జనాన్ని కలుసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇవాళ ఇక్కడికి రావడం పెద్దలు పాత్రికేయ రంగంలో ఇవాళ మన ముందున్న వాళ్ళలో ప్రమాణంగా చెప్పుకోదగినంటే ఉత్తమమైన వ్యక్తి, ఒక మంచి జర్నలిస్టు, అణుకువ మెలకువ. కేవలం అణుకువగా ఉంటే లాభం, మెలకువగా ఉండాలంటే జరుగుతున్న దాన్ని గమనిస్తూ జరుగుతున్న దాన్ని చెప్పగలిగి ఉండాలా, దానిపైన వ్యాఖ్యానించగలిగి ఉండాలి. ఆ మెలకువ ఉండకపోతే కేవలం అణుకువగా ఉంటే అదే ఆ బ్రిటిష్ వాళ్ళు అన్నట్టుగా ఎవరు మోస్ట్ ఒబీడియంట్ అని. నేను ఆ పార్లమెంట్కి పోయిన తర్వాత అది తీసేశాను. మోస్ట్ ఒబీడియంట్ అని రాయకూడదు ఎవరికి ఒబీడియంట్. వాళ్ళు పాత దేశాన్ని మనం దోచుకొని మనం దొరగా పరిపాలించారు కాబట్టి అది అలవాటు చేశారు మనకి. అంతా చిన్న చిన్న మార్పులు కూడా అక్కడ రాజ్యసభలో పోయిన తర్వాత చేసిన మార్పుల్లో అది ఒకటి అట్లా రాయకూడదు అని చెప్పని. ఐ బెగ్ టు రైజ్ అండ్ ప్లేస్ అనేవాళ్ళు. బెగ్గింగ్ ఇస్ బ్యాండ్. బ్రిటిష్ వాళ్ళతో పోయిందయ్యా బెగ్గింగ్ అబాహండి అని కూడా చెప్పాను నేను. ఎందుకంటే
అనవాళ్ళు ఐ రైజ్ టు ప్రజెంట్ అని చెప్పండి బాబు అని చెప్పాను. ఇలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనందరినీ పాత వాళ్ళనందరినీ ముఖ్యంగా చూసి కాస్త సంతోషించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం ఆసక్తికరం అనడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇందులో ఇటీవల కాలపు ఉమ్మడి రాష్ట్ర చరిత్ర అలాగే రాజకీయాలు వాటిని ప్రభావితం చేసినట్టు నాయకులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ గురించి విశ్లేషణ. 2, ఈ పుస్తక రచయిత తలపండిన జర్నలిస్ట్ కావడం, అందులోనూ నిష్పాక్షికంగా తన వృత్తిని నిర్వహించే జర్నలిస్ట్ కావడం, అది చాలా ఆసక్తికరమైన విషయం, అందరం గర్వించదగిన విషయం కూడా. ఈ పుస్తక రచన ఒక మంచి ప్రయత్నం. ఇది తెలుగు రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రుల గురించి, వారు ఎదిగిన తీరు గురించి, వారి శైలి గురించి, తాను పరిశీలించిన అంశాలను గురించి వెంకటరావు గారు చాలా చక్కగా రాశారు. పుస్తకాన్ని అంతా నేను ఇప్పుడు విశ్లేషించడం, దాని లోపలికి లోతుగా పోయి చెప్పడం లే, ఎందుకంటే అందరూ మీరు చదవాలా. నేను ముందే చెప్పేసాను అనుకోండి, చాలా విషయాలు మీకు తెలిసిపోతాయి. అందుకని పుస్తకాన్ని చదవాలి అందరూ. ఈ పుస్తకం నవతరానికి ఒక విషయ దీపికలాగా మంచిగా వాళ్ళకి విషయాలు, మెన్ అండ్ మ్యాటర్స్, పబ్లిక్ లీడర్స్, మనల్ని పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క చేసినట్టు పరిపాలనా విధానం, దాని తీరుతెన్నులు, వాటిని నిష్పాక్షికంగా వివరించి రాయడం ఏతుందో అది తెలుసుకునే తరానికి, నేటి తరానికి. ఎందుకంటే రాజకీయంలో పోయిన వెంటనే ఆటోమేటిక్గా అన్నీ రావు కదా, తెలుసుకోవాలి. నేను అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు తినేటి విశ్వనాథం గారు నాకు ఒక మాట చెప్పారు. నేను చదువుకున్నప్పుడు ఆయనతో పరిచయం అయింది మాకు, జయాంధ్ర ఉద్యమంలో కూడా. ఆయన చెప్పాడు, రోజు అసెంబ్లీకి పోవాలా, అలాగే అసెంబ్లీ ఖాళీ ఉన్నప్పుడు లైబ్రరీకి పోవాలని చెప్పాడు. లైబ్రరీకి దేనికి సార్ అన్న, తెలుసుకోవాలి కదా, విషయాలు చదువుకోవాలి. 1952 నుంచి ఇప్పటి వరకు ఏ సందర్భంలో ఎవరేం మాట్లాడారు చదువుకోవచ్చు. పుస్తకాలు రాజ్యాంగ నిర్ణాయక సభల గురించి కూడా ఉంటాయని చెప్పాను. అది నిజంగా నాకు ఎంతో ఉపకరించింది ఆ విధంగా చేయడం వల్ల. నాకు జీవితంలో బాగా ఉపకరించిన విషయం ఏంటంటే ఆయన మార్గదర్శనంలో ఇది. రెండవది, పాత్రికేయ మిత్రులతో పరిచయం. ఆ పరిచయమే కాకుండా తరచుగా సంభాషణ, విషయాలను తెలుసుకోవడం, దానివల్ల కూడా నేను ఎంతో అనుభవం సంపాదించగలిగి కొంత పై స్థాయికి వెళ్లి ప్రశంసలు వచ్చేందుకు అవకాశం కూడా లభించిందంటే ఇది కూడా ఒక ప్రధాన కారణం అని అనుకుంటున్నాను. మా మిత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ వాళ్ళు చాలా నాకన్నా బాగా తెలివైన వాళ్ళు. సెయింట్ స్టీఫెన్స్, శ్రీరామ్ కాలేజీ అలాంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళు. నేనేమో వీధి బళ్ళు చదువుకున్నా, మామూలు కాలేజీకి పోయాను మామూలుగా. అయితే వాళ్ళనే వాళ్ళు ఎక్కడిది ఇదంతా, నీకు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం అంటే నేను చెప్పాను, నేను జీవితాన్ని చదివాను, జీవితాలను చదివాను. దేశమంతా తిరిగి ప్రజలతో కలిసి ఉండడం, పర్యటన చేయడం, వాళ్ళని కలుసుకోవడం, ప్రజలను కలుసుకోవడం, పాత్రికేయ మిత్రులతో సంభాషించడం, తద్వారా నాకు వచ్చినట్టు జ్ఞానం అవుతుందో అది ఎంతగానో ఉన్నత స్థాయికి పోవడానికి ఉపయోగపడిందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమకాలీన చరిత్ర ఈ పుస్తకంలో రాసిన సంఘటనలు జరిగినప్పుడు నేనున్నాను. నేను దగ్గర నుంచి చూసిన కొన్ని పరిణామాలు కూడా ఇందులో ఉన్నాయి. నా గురించి, మా మిత్రుడు జయపాల్ గారి గురించి కూడా ఆ పుస్తకంలో 2 మాటలు రాశారు. మేము ఎందుకు ఆ పదవులకి దగ్గర కూడా చేరలేదు కానీ, బట్ ఏమనుకున్నారో పెద్దల రంగా గారు అలాగే లచ్చన్న గారు వాళ్ళిద్దరిని గురించి రాస్తూ మమ్మల్ని ఇద్దరిని గురించి కూడా కొద్దిగా సంక్షిప్తంగా రాశారు. ఈ పుస్తకం నేను ఇందాక చెప్పినట్టుగా వివరాలు జోలికి పోవడం నేను, ఎందుకంటే ఈ పుస్తకం మీరు అందరూ చదవాలి. అలాగే నేటి రాజకీయాల్లోకి వచ్చిన యువతరం కూడా దీన్ని చదవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ స్తంభం బలంగా ఉండాలి, ఇది ఈ మీడియా, ఇది 4వ స్తంభం అని చెప్పని మన పెద్దలు చెబుతుంటారు కదా మామూలుగా. ఈ ప్రజాస్వామ్య సౌధానికి ఈ మీడియా ఒక 4వ స్తంభం. అది గట్టిగా ఉంటే ఆ సౌధం గట్టిగా ఉంటుంది. మన పెద్దలు చెప్పేవాళ్ళు పాత రోజుల్లో, రాజకీయం, పాత్రికేయం, వైద్యం, విద్య, ఈ 4 కూడా ఒక మిషన్,
ఒక ధ్యేయంతో ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన విషయాలు. మిషన్ there should not be any remission or do any omission or expect any commission. There a mission, you must do it with passion for the sake of the nation అని చెప్పాను. అది బట్ ఆ మిషన్కి ఇప్పుడు ఉండే పరిస్థితికి ఏమిటి అని ఎవరికి వాళ్ళం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయా రంగాల్లో పనిచేసేవాళ్ళు ఆర్ వి ఫాలోయింగ్ ద మిషన్ అనే సంగతి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం నేడు చాలా ఎక్కువగా ఉంది. రాజకీయంతో ప్రారంభమై అన్ని స్థాయిల్లో కూడా కొంత ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి కూడా. వీటిని నిలబెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి వారి పుస్తకాలు చదవడం, ఆ పాత విషయాలు కొంత గుర్తు చేసుకోవడం, వాటి వలన కొంత ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే అవకాశం లభిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పాత్రికేయులు, సంపాదకులు నిజాలను నిర్భీతిగా ప్రజల ముందు ఉంచాలి. ఈ అరాచకాలను వెలుగులోకి తేవాలి. అవినీతి, అరాచక, కుటిల యత్నాలను ప్రజలకు వివరించాలి. సామాజిక దురాచారాలను కూడా ఎండగట్టి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏటురైన వాడు బిడియం చూపుతో దాటి తగ్గు వృత్తి ధర్మమందు కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అని ప్రముఖ పాత్రికేయుడు దివంగత నారా వెంకటేశ్వరరావు గారు గతంలో చెప్పారు. వృత్తి ధర్మాన్ని నిర్వహించడంలో ఏనాడు వెనకాడుగేయకూడదు ఆ వృత్తిలో ఉన్నవాడు. పత్రిక సమాజానికి దర్పణం లాంటిది. సమాజంలో ఏం జరుగుతుందో అర్థంలో దాన్ని చూపించాలి. అందుకే నేను ఎప్పుడు చెబుతున్నాను, నిజం రాయాలే కానీ నిజం దాంట్లో తేకూడదని. నిజముగా వార్తను వార్తగా జరిగిన దాన్ని జరిగినట్టుగా ప్రజల ముందు ఉంచాలా. జడ్జిమెంట్ వాళ్ళకు వదిలేయాల. అంటే భావాలు ఉండకూడదా పత్రికేయులు కానీ అడిగాడు ఒక ఆయన. తప్పనిసరిగా ఉండాలా. అందుకే కదా నీ సంపాదకీయం దానికి వేరే పెట్టారు. దాని పక్కన కూడా మళ్ళా కాలమ్స్ రాయమన్నారు. కాబట్టి న్యూస్ అండ్ వ్యూస్ దే ఆర్ డిఫరెంట్. యూ షుడ్ నాట్ కంబైన్ యువర్ వ్యూస్ విత్ ద న్యూస్. దీన్ని పాత్రికేయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. వెంకట్రావు గారు, ఆయన మిత్రుడు ఇంకో ఆయన ఉండేవాడు, ఆయనతో పాటు వాళ్ళిద్దరంటే నాకు చాలా గౌరవం ఉండేది, రాజేంద్ర ప్రసాద్ గారిని హిందూలో. వాళ్ళిద్దరిని చూస్తే పాత్రికేయులు అంటే గౌరవం ఇంకా పెరిగేది. ఆ రోజుల్లో విషయాలను ఎంత చక్కగా, దాన్ని కూడా ఆసక్తికరంగా. నేను ఒకరోజు మాట్లాడి బయటకు వస్తే ఆయన వెంకయ్యనాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో యతి ప్రాసలను ఉపయోగించి పుంఖాలుగా యతి ప్రాసలను ఉపయోగించి అస్త్రాలు సంధించి ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టే ప్రయత్నం చేశాడు. మాట చూడండి, యతి ప్రాస పుంఖాలుగా గుప్పించి. అంటే యుద్ధామ సీనుని కదా ఆ సంజయుడు ఇందాక వివరిస్తున్నట్టుగా చెప్పారు కదా, అంటే ఆసక్తి కలిగించేంటే పదాలు వాడగలగాల. భాషలో కూడా పాత్రికేయులకు నైపుణ్యత ఉండాలి. ఆ భాష ఉందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. అధికారం ముందు పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు, ఆ విధంగాను అన్నారు. బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు, సార్ మీరు బూతులు మాడేవాడి గురించి విమర్శిస్తున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక ఆమె అడిగింది నన్ను. ఏం చేసేది ఏముందమ్మా, మీ చేతిలో ఉందన్నా. నేను, మా చేతిలో ఏముందా, వాడు జోలికి పోతే ఇంకేముందా, ఆడవాళ్ళని కూడా చూడరు అని అన్నది. లేదమ్మా మీ చేతిలోనే ఉందని. ఎలా సార్ అంది. ఏం లేదు, ఈ బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్న. నేను అంటే తిరిగి బూతులు మాడమంటారా అది కాదమ్మా, ఆ బూతులోకి వెళ్ళి నొక్కు అకౌంట్ క్లోజు అని. సరిగ్గా అదే జరిగింది. మొన్న మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే, నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పను కానీ ఒక్కడి గెలవాల బూతు మాట్లాడేవాడు ఆ ఎలక్షన్లో. ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే. కాబట్టి పాత్రికేయంలో భాష, మంచి భాష ఉండాలి. ఆ భాష మంచి అర్థాన్ని స్ఫురించేదిగా ఉండాలి. భారతీయ సంస్కారానికి ఒక ప్రతిబింబం ఉండేటి భాషను మరి
వెంకట్రావు గారు వాడేవాళ్ళు. వాడిన అసెంబ్లీలో మాట్లాడినా కూడా దాన్ని రిపోర్టింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ లేకపోతే అది మాట్లాడిన దానికి ఇది ఉండదు. ఒకరోజు మాట్లాడుతూ అన్నా నేను అసెంబ్లీలో ఈయన అంజయ్య గారు రేటుగా వస్తున్నాడు ఎక్కువ. నేను ఒకరోజు లేచి అయ్యా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రేటుగా వస్తున్నారు, మీరు చెప్పండి మందలించండి అన్న. స్పీకర్ ఉండి ఆయన పాపం స్పీకర్ కూడా ధైర్యం చేయడం ఆ మాట అన్న మందలించలేడు కదా. ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఆయన అవునండి ఇంటి దగ్గర 2,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి మాట్లాడి సర్దుబాటు చేసి రాబడలే అన్నాడు. నేను వెంటనే లేచి అవును కరెక్ట్ సార్, ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్, అక్కడ 2,000 మంది ఉన్నారు, ఇక్కడ 200 మంది ఉన్నాం మనం, ఆయన 2,000 మందికే ముఖ్యమంత్రిగా ఉండమనండి, ఈ 200 మంది మనం వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అసెంబ్లీలో నడుపుకోవడానికి అన్నాను అని చెప్పి ఒక మాట అన్నాను. ఆ మాట వెంకట్రావు గారు జ్యోతిలో నెక్స్ట్ డే అలాగే వేశాడు. ఏంటి, అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి, ప్రైవేటుగా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి, జనంలో కలుద్దామంటే జనార్దన్ రెడ్డి, ఇంట్లో చూద్దామంటే ఇందర్సేన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అని రౌడమూర్తి పేరు వాళ్ళేది ఆ రోజున. అంటే ఇంద్రసేన్ రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు, ఆయనకి బాగా ముఖ్యంగా ఉండే ఇంట్లో విషయాలని చూసేవాడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు జనంలో చూద్దామంటే ఆయన జనార్దన్ రెడ్డి, ఆయన మామూలుగా ప్రైవేటుగా కలుద్దామంటే ప్రభాకర్ రెడ్డి గారిని మలక్పేట ఎమ్మెల్యే కూడా కే ప్రభాకర్ రెడ్డి ఆయన చూస్తుండేవాడు, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి. పదం సరదాగా వాడిందే. నేను పత్రికలో వచ్చింది, నేను ఆ మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళాను. మరుసటి రోజు 2 రోజులు వెళితే పార్లమెంట్లో ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మానంద గారు ఉన్నారు అక్కడ. బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన మేడూరు నాగేశ్వరరావు, చిట్టూరు సుబ్బారావు వీళ్ళంతా కూర్చొన్నారు. వీళ్ళు పాతకాలం అందరు పెద్దలు. ఓ ఇంకా ఎట్లా అన్నాడు ఆయన బ్రహ్మానంద గారు, ఏందో ఒకసారి చెప్పు అసెంబ్లీలో అని మన దాన్ని రిపీట్ చేసుకో. అంటే వార్త రాసే విధానం అవుతుందో, నువ్వు మాట్లాడమే కాదు, మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని లక్ష్యం నెరవేరదు, దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం మీద. దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను. ఈ జర్నలిజం ఒకప్పుడు నార్రవారు, కాశీనాథ నాగేశ్వరరావు గారు, ఇక్కడ గోరా శాస్త్రి గారు అద్భుతమైన సంపాదకీయాలు రాసేవాళ్ళు, అద్భుతమైన. అల్లారెడ్డి గారు వాళ్ళు తర్వాత వచ్చారు, వాళ్ళు కూడా బాగా చక్కగా రాసేవాళ్ళుగా. కానీ అద్భుతమైన ఆ ఎడిటోరియల్ చదివితే మనకి ఒక చక్కని మార్గదర్శనం మనకు లభించాయి. తర్వాత వెంకట్రావు గారు ఎడిటర్ అయ్యారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎడిటర్ కాకపోయినా హిందూలో ఆ ఎడిటోరియల్ అంతా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వాటిని ప్రతిబింబించేదనమాట. అలాంటి మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈ వెంకట్రావు గారు రాసే సంపాదకీయాలు చదువుదామని ఉలుకు పలుకు అవి ఎంతో అద్భుతంగా ఉండేవి, ఎంతో ఆసక్తికరంగా ఉండేవి, ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఆసక్తికరంగా ఉండేవి కాదు, ఉపయుక్తంగా ఉండాలిగా మరి. అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవి, ఉపయుక్తంగా. ఈ నేటి రాజకీయాల్లో కులం, అవినీతి, అహంకారం రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుడు వాటిని దృష్టిలో పెట్టుకోవాలని అవసరం ఎంతో ఉంది. నేను అందుకే ఇప్పుడు చెబుతుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ 4 C's ఉండాలి నాయకుడిని అని. అంటే మొన్న ఒక ఆయన అన్నాడు, 4 C's కదా సార్ ఇప్పుడు ఉండేది అన్నాడు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్. అంటే కొత్త 4 C's వచ్చాయి సార్, మీకు తెలవదా అన్నాడు. ఏందయ్యా అన్న అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆ 4 C's బదులు ఈ 4 C's వచ్చాయి, ఇవే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయని చెప్పాను. అది మాత్రం కూడా మంచిది కాదు, మంచిది కాదు. కులము దగ్గర ఉండే దగ్గర ఉంటుంది, దాని కాదు కదా. కుల అహంకారమో లేదా దురహంకారమో లేకపోతే కుల వివక్షతో అది ఉండకూడదు. రాజ్యాంగం కల్పించినంటే రిజర్వేషన్లు వాటిని మనం గౌరవించాలి. ఇందాక గారు మాడుతూ చెప్పారు మందకృష్ణ మాదిగ సందర్భం కూడా. మందకృష్ణ మాదిగ మొదట నాకు ఒక అతను ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక అతను సడన్గా పైన లాబీకి వచ్చి ఒక కాగితాలన్నీ విసిరేశాడు. అందరూ ఉలికి పడిపోయాం, ఏదైనా పైనుంచి పడుతున్నాయని చూస్తే కాగితాలు వరుసగా పడుతుంది. వెంటనే స్పీకరు దేవి కనుక్కొని 7 రోజుల పాటు ఈ కాగితాలు వేసిన అతనికి శిక్ష విధించారు. సరే నేను రాత్రికి మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి కాగితాలు ఏందని చదివా, ఏముంది దాంట్లో అని. డాక్టర్ మాధవరావు అని ఎంబీబీఎస్ చదువుతున్నాడు అతను, డాక్టర్ తర్వాత డాక్టర్ అయ్యాడు. అతను దళిత వర్గానికి చెందినవాడు. అతను రాశాడు జనాభా ఎంత, దళితుల జనాభా ఎంత, దాంట్లో మాదిగల జనాభా ఎంత,
రెండు మాలల జనాభా ఎంత, ఉద్యోగాల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డాక్టర్లు ఎంతమంది, ఇలా అన్ని రాసి అన్యాయం జరుగుతోంది, ఈ అన్యాయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, అందుకని సబ్ రిజర్వేషన్ ఉండాలని అతని యొక్క ఆర్గ్యుమెంట్. నేను తర్వాత దాన్ని పూర్తిగా కూడా సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుడు నేను ఒకడిని, టిఎన్ సదాలక్ష్మి గారు. అంటే ఆమె అంటే ఆ వర్గానికి చెందిన ఆమె. నన్ను ఒకరోజు మాట్లాడుతుంటే అసెంబ్లీలో గొడవ చేశారు అందరూ. నేను ఒక ప్రశ్న వేశాను, ఇదే ఆ అబ్బాయి చెప్పిన దాని మీద ప్రశ్న వేశాను, ఎంతమంది ఉన్నారు అని. అంటే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది చెప్పే లోపల వీళ్ళు లేచి, కొంతమంది ఎమ్మెల్యేలు లేచి గొడవ చేసి మమ్మల్ని అందరినీ విడగొడుతున్నాడు ఇతను మొదలే బీజేపీ ఆర్ఎస్ఎస్ కులాల పేరుతో విడగొడుతున్నాడు అంతా కూడా అని చెప్పి చాలా గొడవ చేశారు. గొడవ చేసిన నేనేం తగ్గదా, మొదటి నుంచి తగ్గి అలవాటు లేదు, నాకు అలవాటు రాలా. చెప్పాను, మీకు ఎందుకు విడగొడుతున్నాం మిమ్మల్ని అని. ఇదే మాట దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సవర్ణ హిందువులను చెప్పబడేవాళ్ళు హిందూ సమాజాన్ని చీరుస్తున్నారు మీరు అని చెప్పి గొడవ చేశారు. మిమ్మల్ని దళితులు వేరు, మిగతా వాళ్ళందరూ వేరని. సేమ్ అదే పని చేస్తున్నారు మీరు. ఇప్పుడు రిజర్వేషన్ మూల సిద్ధాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి ఎంతమంది అవకాశాలు కావాలో అంతవరకు అవకాశం ఎవరికి వాళ్ళు ఇవ్వాలి, అది వాళ్ళు అడుగుతుంది. దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తారు అని చెప్పారంటే సరే, వాళ్ళు మనం చెప్పేదాన్ని వినేదానికి సిద్ధంగా లేరనుకోండి. జరుగుతున్న పరిస్థితుల్లో మనము నిజం చెప్పడానికి నిర్భయంగా ఉండాలి. కళానికి కులం లేదు, కళానికి పొదులు ఉండాలి. అది వాస్తవాలు నిర్భీతిగా రాయాలి. అప్పుడు అది సమాజ ప్రయోజనం కలిగిస్తుంది, అదే వృత్తి ధర్మం అవుతుంది. ఈ నేతల సమావేశాలంటే పాత రోజుల్లో ఎంత పొద్దుపోయిన దాకా ఎదురు చూసేవాళ్ళు. నాకు బాగా గుర్తు ఆ జయాంధ్ర ఉద్యమం అప్పుడు, ఆ తర్వాత జయప్రకాష్ నాయుడు మూమెంట్ అప్పుడు తిరుగుతుంటే అందరం రాత్రి 1 గంట అయ్యేది. ఈ లోపల మారుతా ఉండేది. తెన్నేటి విశ్వనాథ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గౌతమ్ రంచల గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన తొమ్మల చౌదరి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ఖాతా జనార్దన్ రావు గారు ఉండేవాడు సోదరిష్ట, ఆయన దగ్గర మొదలుపెట్టి ఆ జీసీ కొండయ్య గారిని ఒక ప్రముఖ నాయకుడు ఉండే ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఆ సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి వీరాచార్య ఒక ఆయన ఉండేవాడు గుంటూరు. ఇది అయిన తర్వాత లాస్ట్లో నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఏ 16వ కృష్ణుడు అన్నట్టుగా రాయబారంలో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు. ఎందుకంటే కుర్రాడు హుషారుగా మాట్లాడతాడు, ఈ లోపల అందరూ వెళ్ళిపోతారు, అందుకని లాస్ట్లో పెడదామని చెప్తుండేవాడు. అప్పుడు అంత ఆసక్తికరంగా ఉండేవాళ్ళు జనం రాజకీయం మీద. ఇప్పుడు రాజకీయం మీద గౌరవం లేదు. మనం ఎవరో చెప్తారు సార్ సభలో సమావేశాలంటే ఆ రోజుల్లో బండ్లు కట్టుకుని, మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు, మేము నర్సాపూర్లో ఉన్నప్పుడు అంతా వెంకయ్యనాయుడు గారు వస్తారంటే చిన్నప్పుడు మేమందరం ఇది కట్టుకొని ఆడికి వచ్చాం, తణుకు వచ్చాం అంటే చాలామంది మిత్రులు చెప్తుంటారు మామూలుగా. అలాగే ఈ ప్రసంగాల గురించి నాయకులు రంగా గారు మాడుతున్నారంటే, రాజగోపాలాచారి గారు మాడుతున్నారంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు మాడుతున్నారంటే ఎంతో ఆసక్తికరంగా ఛార్జీలు ముందు డబ్బులు దాచిపెట్టుకొని ఛార్జీ కోసం మళ్ళీ చెన్నై పోయి పానగల్ పార్కులో మాడుతున్నారు ఆ రోజులు అంటే వినొచ్చేవాడు. ఆ పరిస్థితి పోయింది. రెండుసారి ఇప్పుడు కొత్త పాలసీ వచ్చిందని ఏందా అడిగా. ఇప్పుడు అది 3B 4B పాలసీ వచ్చింది సార్ అన్నాడు. అదేందా 4B పాలసీ అంటే, సార్ మీటింగ్కి రావాలంటే ఇప్పుడు 4B ఉండాలి సార్ అన్నాడు. ఏం 4B ఏందా అన్న, బస్, బత్తా, బాటిల్స్, బిర్యానీ, ఈ 4 ఇస్తే కానీ జనం రారు సార్. ఆ మధ్య వార్తల్లో కూడా చూసాం కదా మనం, మధ్యలో పొట్టాలు తీసుకుని ఎవరు పడుకోళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళు ఆపడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తారంటే. ఇవన్నీ దర్పణం. రాజకీయ నాయకుల పట్ల విలువలు ఎంత తగ్గిపోయారు దానికి, ఆ విలువలు ఎలా తగ్గిపోయారు దానికి దర్పణం. ఇలాంటి వాటిని పత్రికలు నిర్భీతిగా ఉన్నది ఉన్నట్టుగా జనానికి తెలియజేయాలి. ఎందుకంటే జనానికి ఈ కమ్యూనికేషనే సమాచారం, ఆ సమాచారం సరైనది ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. అంతేగాని వార్తలు హెడ్డింగ్లు చూస్తాం, లోపల చూస్తే అదేం ఉండదు. ఇప్పుడు మీరు టీవీలో కూడా కొన్ని చూడండి ఛానల్స్ వచ్చున్నాయి, ఆ హెడ్డింగ్ పెడతారు, లోపల చూస్తే అసలు దాని విషయం ఏమి ఉండదు. అట్రాక్ట్ చేయడానికి నిన్ను అన్నట్టుగా ఎవరికి వాడు సొంతంగా కూడా పెట్టుకుంటున్నారు కదా కొంతమంది. వేరే వాళ్ళు ఎట్లా చెప్పరు మన గురించి మనం చెప్పుకుందామని చెప్పి. ఈ జబ్బు ఎట్ట మొదలైందంటే రాజకీయ నాయకులే పత్రికలు పెట్టుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి, అవతల వాళ్ళు మెత్తిపోయడానికి. ఈ ట్రెండ్ కూడా మంచిది కాదు వాస్తవం చెప్పాలంటే.
సిద్ధాంతపరమైన పార్టీలు వాళ్ళ పత్రికలు పెట్టుకుంటాయి, వాళ్ళ కార్యకర్తలకి మార్గదర్శనం కోసం దాన్ని పరిమితంగా చదివేవాళ్ళు చదువుతారు. కానీ మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, అర్థవంతంగా ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పాక్షికంగా నిర్భీతిగా పనిచేసే పత్రికలు ఉండాలా, ఆ విధంగా పనిచేసే జర్నలిస్టులు ఉండాలా. వాళ్ళని ప్రజలు ఆదరించాలి. అలాంటి ఆదరించదగినట్టు యొక్క ప్రవర్తన ద్వారా మంచి ప్రమాణాలు నెలకొల్పి నిర్భీతిగా నిజాలు బయటకు చెప్పి అణకువగా ఉంటూనే మెలకువగా జరుగుతున్న విషయాల్ని మనల్ని మేలుకొలుపుతూ చక్కని రచనల ద్వారా మార్గదర్శనం చేసిన యొక్క వెంకట్రావు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ ఈ పత్రికలు కూడా ఈ యొక్క మూల లక్ష్యం అవుతుందో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ రాసే భాష ఉందాగా సంస్కారవంతంగా ఉండాలా. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు తెలియజేపేంటి హక్కు ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందని. వాస్తవమే, కానీ ఎవరి వాళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఎప్పటికైనా కూడా అన్ని మనకి మంచిగా ఉంటుంది. ఈ రాయడంలో కూడా కొంత గ్రామీణ విషయాల పట్ల పాత్రికేయులు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ లేదు. పట్టణాల్లో అంటే అన్నీ ఉన్నాయి. దేశంలో ఇప్పటికి కూడా 58% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, వ్యవసాయ సంబంధమైన వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి పత్రికలు నేను చేసే సూచన ఏంటంటే, ఈ సందర్భంగా నాకున్న కొద్దిపాటి అనుభవంతో మనం అది డ్రై సబ్జెక్ట్గా అనిపించవచ్చు, కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయం వాటికి కూడా తగినంత ప్రాధాన్యత పత్రికలు ఇవ్వాల్సిన అవసరం అంతా ఉంది. ఆఖరిగా నేను చెప్పదు, పాత్రికేయ రంగం మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు భాషని మనం కాపాడుకోవాలి. అది దురదృష్టం, ఆ మాట చెప్పడమే చాలా బాధాకరంగా ఉంది. మనం ఆ తెలుగులోకి ఇంగ్లీష్ వాటిని జొప్పించకూడదు. తెలుగులో దొరకపోతే, పదాలు దొరకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ చక్కగా మనకి మంచి పదాలు ఉన్నాయి, వాటిని ఆ భాషను మనం మంచిగా తెలుగు పత్రికలు ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. భాషను బతికిచ్చే ముఖ్య సాధనాల్లో మీడియా ఒకటి. అది మాండలికమైన పర్వాలేదు, ఏ మాండలికమైనట్టు కూడా పర్వాలేదు. తెలుగు పత్రికలు తెలుగులోనే రాయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సోషల్ మీడియా కొంత భాగం యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుంది. దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఇది హెడ్లైనే, కానీ ఆ హెడ్లైన్ మన పార్టీ డెడ్లైన్ కాకూడదు. దురదృష్టం చాలా దగ్గర అదే అవుతుంటుంది. ఇది చూడగానే ఎన్న రియాక్ట్ అయిపోతారు. అసలు అది దాంట్లో అది లేదు. ఈ ట్రెండ్ వీటిని మార్చే ప్రయత్నం ఎక్కడో దగ్గర మొదలు పెట్టకపోతే దీని పరిణామాలు విపరీతంగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వెంకట్రావు గారు మరి నాకు చిరకాల మిత్రులు, నేను అభిమానించే ఎంటిక జర్నలిస్టులు ఒకరు, మృదుభాషి, విలువలతో కూడిన పాత్రికేయం చేసేవారు. వారు నాకన్నా కొద్దిగా సీనియరు, కానీ సమాంతరంగా ప్రయాణం సాగింది. వారు ఈ ప్రసంగాలను కవర్ చేసి దాంట్లో ఉండేంటికి అసలు నీ జనానికి తెలియజెప్పడంలో వారు సిద్ధహస్తులు. ఆ రోజుల్లో ఎంత నిష్పాక్షికంగా ఉండేవాళ్ళు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తాను నమ్మిన విలువలు ఆయన ఏనాడు విడవలేదు. ఆయన పెన్ను ఎప్పుడు నిటారుగానే ఉంటుంది. దాంతోపాటు ఆయన వెన్ను కూడా నిటారుగానే ఉండేది. ఇప్పుడంటే వయసు వచ్చింది కాబట్టి కొద్దిగా నాకు కూడా అంత ఉన్నంత నిటారుగా ఉండలేకున్నా కదా. అది వయస్సు సహజమైన జీవన సత్యం అది. కానీ వారి పెన్ను నిటారుగా ఉండేది, వెన్ను నిటారుగా ఉండేది. ఎప్పుడైనా హుందాగా ధైర్యంగా చెప్పుకొని కొద్ది మామూలు భాష మాడుతూనే అటు మాట కొందరు అంటారు, కాళ్ళు ఎగరేసి ఉంటారని. అటు చెప్పాల్సిన అవసరం లేదు. వెన్ను నిటారుగా ఉండే విధంగా వారు ఆ పాత్రికేయ వృత్తిని మరి వారు నిర్వహించారు. వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఈ పుస్తకాన్ని యువతరం ముఖ్యంగా చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ సమకాలీన రాజకీయ చరిత్ర తెలుసుకోవాలి మనం అంటే చదివితేనే పుస్తకం అర్థమవుతుంది. అందుకని పుస్తకంలో విషయాల్లోకి లోతుగా నేను వెళ్ళడం నేను ఇందాకే చెప్పాను. ఈరోజు తను రాసినట్టే ఆ పుస్తకానికి నన్ను పిలిచి మరి మీరు దాన్ని ఆవిష్కరిస్తే బాగుంటుందని కోరారు. నాకు సంతోషం, అందరిని కలవడానికి కూడా అవకాశం వచ్చేది. నాకన్నా ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉండి చూస్తే బాగుండేది. కానీ నా మీద ప్రేమతో అడిగారు. నేను వారి మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి అడగగానే ఒప్పుకున్నాను. వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం
చాలా సంతోషంగా ఉందని మీ అందరికి కూడా మనవి చేస్తూ మనందరం కలిసి ఈ యొక్క వారి పుస్తకంలో రాసినట్టు ఆలోచనలను మనలో మనం కలబోసుకొని వాటిని విరబోసుకొని ఆ తర్వాత వాటిని ఆరబోసుకొని మంచిగా ఉందో దాన్ని గ్రహించి ముందు వాళ్ళకి అందజేస్తే బాగుంటుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు.